ఇండియాలో మీకు వీసా రివోక్ అయిన విషయం తెలియకుండా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి స్టక్ అయినప్పుడు అసలు మనం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి యూఎస్ఏ వెళ్ళటానికి వాళ్ళు ఎందుకు మనల్ని రిజెక్ట్ చేస్తారు? ఇండియన్ ఎయిర్‌పోర్ట్‌కి అథారిటీస్ ఉన్నాయా? అంటే మెయిన్ ఏంటంటే యాక్చువల్‌గా ఈ ఎయిర్‌లైన్స్ ఏమేమైతే యూఎస్‌కి కనెక్టెడ్ ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు దుబాయ్ వెళ్తున్నారు. దుబాయ్ నుంచి అమెరికా వెళ్తున్నారు. బట్ స్టిల్ మీరు ఎక్కడ మీ స్టార్టింగ్స్ ఎక్కడ హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యారు. లేదా ముంబైలో స్టార్ట్ అయ్యారు. లేదా ఢిల్లీలో స్టార్ట్ అయ్యారు. ఆ ఎయిర్‌లైన్స్ వేరే దేశానికి మిమ్మల్ని పంపిస్తున్నప్పుడు మీరు లీగల్‌గా వెళ్తున్నారా లేదా అనేటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకుంటదనమాట. బట్ యునైటెడ్ స్టేట్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క ప్యాసింజర్ లీగల్ అథారిటీ తోటి ఫ్లైట్ ఎక్కుతున్నాడా లేదా అంటే వాళ్ళ కంట్రీకి వచ్చేటువంటి ప్రతి ప్యాసింజర్ డేటా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అది వాళ్ళకి సేఫ్టీ కిందకి వస్తుంది. ప్లస్ ఎయిర్‌లైన్స్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఒకవేళ గనక ఎయిర్‌లైన్స్ వాళ్ళు బై మిస్టేకో లేకపోతే వీసా చెక్ చేయకుండానో లేకపోతే ఏదో ఒక రకంగా ఒక ప్యాసింజర్‌ని అడ్మిట్ చేసి గనక యునైటెడ్ స్టేట్స్‌కి పంపిస్తే ఎయిర్‌లైన్స్‌కి ఫైన్ ఏస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఒక్కొక్కసారి వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటది. బట్ అది లీగల్ రూల్స్ ఎలా ఉంటాయో అలా ఫాలో అవుతారనమాట. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతది అంటే, మీరు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన తర్వాత చాలా మందికి తెలియనటువంటి ప్రాసెస్ ఇది. అందరూ ఏమనుకుంటారంటే, మాకు పాస్‌పోర్ట్‌లో వీసా స్టాంప్ ఉంది.